అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఇండ్లు లేని పేదలకు ఉప్పుగాళ్ళ గ్రామంలో ఇండ్లు లేని పేదలకు నిజమైన లబ్ధిదారులను వెంటనే గుర్తించాలి. నిజమైన లబ్ధిదారులను అయ్యా, నేను ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసే వరకు నాకు సాదా కాకుండా అయిపోయింది. పైచవాతం వచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు లేవు. గవర్నమెంట్ అది మాకు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటాను. ఎమ్మెల్యే కోరుకుంటాను. మాకు ఇల్లు లేదు, ఖాళీ జాగుండి ఇన్ని రోజులు అవుతుంది. ఎవరు వచ్చినా మాకు ఇల్లు కావాలని కోరుకుంటాను. మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడతాను. రేకులు వేసుకొని నీడకుండా లేకపోతాను. ఇప్పుడు బిడ్డలో పెళ్లి చేసినాం, కష్టమైంది. మాకు ఇల్లు కట్టుకొని మమ్మల్ని ఉంచి కాక బతుకు తెరువు కోసం అట్లా పోయినాము. అయినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు ఇస్తుందని మేము ఆశపడుతున్నాం, కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారం. అన్న ఇల్లు ఇప్పియండి, మా బాధ చూసుకొని. మేము కట్టలేని పరిస్థితుల్లోనే ఇట్లా ఉంటున్నాం. అండి ఉప్పుగల్ గ్రామ ప్రజలలోకి ఇలాంటి ఒక సమస్య ఇక్కడి వరకు రావడము అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరూ కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి అందరం ఊళ్ళో ఉండే వాళ్ళం. ఎవరు నిరుపేదలు, ఎవరికి గుంట భూమి లేకుండా ఉన్నాము, ఎవరైతే అసలైన అర్హుదారులో వాళ్ళకి ఈ 42 ఇళ్లు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేనైతే చాలా నిరుపేద కుటుంబీకురాలిని. నాకు సెంటు భూమి కాదు కదా, చిన్న గ్యాస్ కాదు, ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదు, నాకైతే సొంత ఇల్లు అసలు లేదు. నేనైతే ఒక ఇంటి దగ్గర రెంట్కుంటున్నాను. ఆ రెంట్ కూడా కట్టుకునే పరిస్థితులలో లేని ఒక నిబాకిరాలిని నేనైతే. నాకైతే కనీసం జ్వరం వచ్చినా, కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు. నేను ఒంటరి మహిళను. అలాంటి నాకు రాకుండా వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు. ఇందిరా కమిటీ సభ్యులకు కళ్ళు కనిపించడం లేదా? మరి వాళ్ళు ఈ ఊరు సభ్యులు కాదా? వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేసినారు అంటున్నారు. ఏం ఎంక్వైరీ చేసిండ్రు? మరి వాళ్ళు ఎంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా? నాలాంటి వాళ్ళు వీళ్ళ ఎంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా? ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు? మాలాంటి వాళ్ళను ఎదగకూడదా? ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి? మంచిగా ఒక లో క్లాస్ లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా గానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అది కాకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం, దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి. అందులో నేను ఉన్నాను. నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను. ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను నేను. నాతో పాటు చాలా మంది ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రావాలి. అప్పటి వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు గౌడు. నేను గత 16 సంవత్సరాల నుంచి ఉప్పుగల్ గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను. నేను బీజేపీ కార్యకర్తను. ఏదేమైనప్పటికీ నేను ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్హుణ్ణి. నా పేరు కూడా లిస్ట్ లో ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరున్నది, నాకు వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఆ సభ్యులను కూడా అడిగాను. అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్తననే చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు. కార్యదర్శిని కూడా అడిగితే నేనేం చేయలేని పరిస్థితి, నాకు కూడా తెలియదని చెప్పిండు. ఇక్కడ జరుగుతలేదని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గర పోయినా. ఎంపీడీఓ గారు కూడా నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయినా. ఆయన నాకు ఏం తెలియదని అన్నాడు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీసులో కూడా
ఇక ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గర పోతే ఆయన రాసిండు, మళ్ళీ ఆయన కూడా ఎంపీటీఓ గారికి పంపిండు. ఇట్లా 2-3 సార్లు ఆయనే తిరగడం జరిగింది ఆఫీసర్ల చుట్టే. మరి ఆఫీసర్ల వల్ల అయితలేదట పని. మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి? ఈ డిమాండ్ నేను ఒక్కనే లేను, నాతో పాటు ఇంకో 20-30 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. ఉప్పుగాల గ్రామంలో వచ్చిన 48 ఇండ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండు. లేకపోతే లేని ఎడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తా. 23వ తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా. లేకుంటే మీరు ఎంత దూరమైనా పోవడానికైనా నేను సిద్ధమే అని కూడా ఈ సభంగా మీకు తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి ఈ లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కంపల్సరీ నడవాలి, మనం కొట్లాడితే గానీ ఈ యొక్క సమస్య పరిష్కారం కాదని కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తూ నేను ముగిస్తాను. కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఒత్తాసు పలకం ఎవరికి అనుకూలంగా ఉండము. ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుండి ప్రశ్నించడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హులకు ఆ పథకం అందనప్పుడు ఆ పథకం వ్యర్థంతో సమానం. ఖచ్చితంగా వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు, ఇంటింటి సర్వే అయితే చేశారు, 10 రోజులు 4 రోజులు టైం తీసుకున్నారు. ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా ఇంకా 20-30 మంది కూడా ఇల్లు రాని అసలు ఏమి లేని పేదలు ఉండడం జరిగింది. వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ళ కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళండి, బాధ వివరించండి. ఇంకో 20-30 ఇండ్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లలో మీకు మంచి మార్కులు పడాలంటే, మీరు మళ్లీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది 100% దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ముందుకు రావాలి, వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి, వీళ్ళకి ఇల్లు ఇప్పియాలని రాయల్ ఫ్రెండ్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.